హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే, పిల్లలకి జెల్లీ టైప్స్ అంటే చాలా వరకు ఇష్టం ఉంటుంది కదండి. సో దాంట్లో నేను ఒక స్ట్రాబెర్రీ ఫ్లేవర్ని తీసుకొని ఒక జెల్లీ చేయబోతున్నాను. సో సింపుల్ ప్రాసెసే అండి, ఎక్కువ మనం బై చేయకుండా బయట నుంచి పిల్లలకి ఈజీ ప్రాసెస్లో ఒక 1 అవర్లో అయిపోయేలాగా. 1 అవర్ అంటే మనం 1 అవర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ 5 minutes మనం ఇక్కడ కుక్ చేసేసి అండ్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ వరకు పెట్టేసామంటే ఇట్స్ బీన్ గుడ్ అండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ కొన్ని వాటర్ వేసుకోవాలి. ఏ ఫ్లేవర్ అయినా పర్లేదండి, ఏదైనా వాట్ యూ లైక్ యూ విల్ వేర్. సో ఫస్ట్ కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఫస్ట్ ఈ వాటర్ అంతా బాయిల్ అవ్వాలండి, బాగా గట్టిగా బాయిల్ అవ్వాలి. సో వాటర్ ఇలా అయితే మరుగుతున్నాయండి. నేనైతే ఇక్కడ ఏం తీసుకున్నానంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. సో ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో మనమేం షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఇందులోనే షుగర్ ఉంటుంది. సో మనం ఇక్కడ మరుగుతున్న వాటర్లోకి మనం ఈ పొడిని వేసేసామనుకోండి, సో అదే మనకు అవుతుంది. సో నో టు యాడ్ ఎనీ షుగర్ అండి. సో ఇక్కడ ఇంకొంచెం ఒక 2 minutes వరకు, ఇంకొక 1 second వరకు ఇవి కొంచెం వాటర్ అనేది బాయిల్ అయ్యాయి అనుకోండి, సో ఇట్ విల్ బి గుడ్. అండ్ ఆల్సో మనకు బయట దొరికేవి మన క్వాంటిటీ చాలా తక్కువ వస్తాయి. అండ్ మనం ఇలా యూస్ చేసుకోవడం వల్ల మనమే హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి సో అన్హెల్తీ అయితే కాదు. అలాని ఎవ్రీడే యూస్ చేయాలని చెప్పను. సో పిల్లలకి చాలా వరకు ఇది ఇష్టం ఉంటుంది కాబట్టి సో హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసి కాలేజ్ నుండి, స్కూల్ నుంచి ఇలా వచ్చినప్పుడు హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసి ఇస్తే ఇట్ విల్ బి గుడ్. సో ఇప్పుడు నేను ఇలా వేస్తున్నాను. అంతేనండి, ఈ షుగర్ మిక్స్ అయ్యేంత వరకు మనం ఇలా దాన్ని కలుపుకుంటూ ఉండాలి. సో ఎందుకంటే ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి అదంతా మనకు మిక్స్ అవ్వాలి, వాటర్లో కరిగిపోవాలి. సో అంతేనండి ప్రాసెస్. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ. సో బయట బై చేసుకొని తీసుకోవడం కంటే కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్ ఐ థింక్ సో. సో ట్రై చేయండి. ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ అని అనుకుంటున్నాను. మీకు అవుట్పుట్ కూడా చూపిస్తాను. చూడండి, ఇలా షుగర్ అంతా కూడా కరిగిపోవాలి. షుగర్ అంతా కరిగిపోయాక మనం సర్వ్ చేసేసుకోవడమే. సర్వ్ చేసేసుకొని మనం ఫ్రీజర్లో కాసేపు పెట్టేసుకున్నామంటే ఇట్ విల్ బి గుడ్ అండి. సో ఇంకా మోస్ట్లీ ఇది కరిగిపోయింది. సో మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. సో చాలా వరకు చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఇది లైక్ చేస్తారు జెల్లీ టైప్స్ అంటే. సో ట్రై చేయొచ్చు మీరు. బయట చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతున్నాయండి ఈ పౌడర్స్ అన్నీ కూడా. అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. నేను స్ట్రాబెర్రీ ట్రై చేస్తున్నాను. సో ఇంకా సర్వ్ చేసేసుకుందాం. సో ఇలా మీకు చిన్న కప్స్లో కావాలంటే చిన్న కప్స్లోకి, పెద్ద కప్స్లో కావాలంటే పెద్ద కప్స్లోకి సో ఇలా సర్వ్ చేసేసుకోవచ్చండి. లేదు మొత్తమే ఒకే దాంట్లో జెల్లీగా ఉండాలన్నా ఉంచుకోవచ్చు. సో నేనైతే ఇలా సర్వ్ చేసుకున్నాను. అంతేనండి. సో ఇది ఫ్రీజర్లో పెట్టి అవుట్పుట్ ఏంటో చూపిస్తాను. సో ఫ్రీజర్లో పెట్టాక అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. సో ఒకసారి చూద్దాం ఎలా వచ్చింది అన్నది. సో ఫస్ట్ ఈ బౌల్లోకి మనం వేసుకునేసామంటే మనం తీసుకోవడానికి కొంచెం ఈజీ ఉంటుంది. సో ఇలా వచ్చింది. నేనైతే దీని మీదకి గార్నిష్గా ఇవి వేస్తున్నాను, స్ట్రాబెర్రీస్ని. సో ఇట్ విల్ బీ లుకింగ్ గుడ్, రైట్? సో ఒకసారి టేస్ట్ అయితే చేసేస్తాను. చాలా బాగుందండి. సో మీరు కూడా ఇది ట్రై చేయొచ్చు ఒకసారి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.